సిరిసిల్ల మున్సిపల్ ఆఫీస్కు కరెంటు కట్ అయింది. అంధకారంలోనే కార్యకలాపాలు నిర్వహించారు. కంప్యూటర్లు, ఇంటర్నెట్ సేవలు బంద్ అయ్యాయి. విద్యుత్ బకాయిలు చెల్లించడం లేదని సిరిసిల్ల మున్సిపల్ కార్యాలయానికి సెస్ అధికారులు విద్యుత్ సరఫరా నిలిపివేశారు. సెస్కు 4,58,90,749 రూపాయల విద్యుత్ బకాయిలు ఉన్నట్లు తెలిసింది. డిసెంబర్, జనవరి నెలలో నోటీసులు జారీ చేసిన మున్సిపల్ అధికారులు స్పందించకపోవడంతో విద్యుత్ సరఫరా నిలిపివేసిన సెస్ అధికారులు చెప్పారు. సర్వీసులన్నీ కొన్ని రీకనెక్షన్ డిస్కనెక్షన్ చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే మున్సిపల్ ఆఫీస్ కూడా అడిగాం, రిక్వెస్ట్ చేశాం. వాళ్ళు కూడా ఒక రిమోట్ అలాగే డిస్కనెక్షన్ చేసిన వెంటనే మున్సిపల్ కమిషనర్ లైన్లోకి వచ్చేసి పేమెంట్ చేస్తామని ఒప్పుకున్నారు. వెంటనే మేము రీకనెక్షన్ కూడా ఇచ్చాం. మున్సిపల్ ఆఫీస్ దాదాపు 4.5 కోట్లు మాకు డ్యూ ఉంది కాబట్టి మేము డిస్కనెక్షన్ చేశాం. మిగతా భాగంగా మిగతా ఆఫీసులన్నీ కూడా అడగమని చెప్పాము. మిగతా ఫారెస్ట్ ఆఫీస్ కానీ, ఇరిగేషన్ కానీ మిగతా ఆఫీసులు కూడా వాళ్ళని వెళ్ళి బాగా డబ్బులు పేమెంట్ చేస్తారని అడిగాము. వాళ్ళు రిక్వెస్ట్ వాళ్ళ రెస్పాన్స్ని బట్టి వీ విల్ టేక్. ఎందుకంటే మార్చిలో ఫండింగ్ వస్తూ ఉంటుంది. ఇప్పటి నుంచి వెళ్ళి చేస్తే మాకు కావాల్సిన డ్యూ లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి వెళ్ళి ఆ పేమెంట్ అట్లే డ్యూ అయిపోయి అక్యుములేట్ అయిపోతున్నాయి. కాబట్టి మేము మా మెయింటెనెన్స్ కూడా మేము కొనడానికి కానీ మా మెటీరియల్ మేనేజ్మెంట్ కూడా చాలా కష్టమవుతుంది. కాబట్టి మేము డిస్కనెక్షన్ అనేది ఫైనల్ రిసార్ట్గా రిక్వెస్ట్ చేసుకుంటూ డిస్కనెక్షన్ కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సిరిసిల్ల మున్సిపల్ లోపల సెస్కు బకాయి ఉన్నదని చెప్పి సెస్ వాళ్ళు 4.5 కోట్లు సెస్ ఆఫీస్కు బాకీ ఉన్నదని చెప్పి మున్సిపల్ కార్యాలయంలో ఇలా విద్యుత్ తీయడం జరిగింది. ఇది ఇలా సామాన్య పౌరుడు ఒక 3 నెలలు కరెంటు కట్టకపోతేనే తీస్తున్నారు, కరెంటు తీసేస్తాడు. అతనికి కూడా కట్టించిన తర్వాత దానికి విద్యుత్ తీయాలి. మేము ఉదాహరణకు సిరిసిల్లలో 2 సంఘటనలు మాకే ఎదురైనాయి. ఆ ఫిర్యాదులు కూడా మా దగ్గరికి వస్తే కూడా చైర్మన్ కు, ఎండి గారికి, ఏఈ గారికి చెప్పడం జరిగింది. ఎందుకని అంటే అలా మీరు కోట్ల రూపాయలు 4 కోట్లన్నర బాకీ ఉన్నదాన్ని మీరు కరెంటు తీసేటందుకు గిన్ని పట్టింది. మళ్ళీ ఇక్కడ పాలన స్తంభించిపోతుంది, మొత్తం వ్యవహారాలనే స్తంభించిపోతాయి. ఇలా కరెంటు ఇక్కడ కూడా ఇంటి ట్యాక్స్ తీసుకోవాలన్నా, ఓనర్షిప్ తీసుకోవాలన్నా ప్రతిది కూడా ఇలా కరెంటుతోనే.